హాయ్ అండి. అందరికీ నమస్తే. 'మిస్టర్ యాటిట్యూడ్ రావణ్' పార్ట్ 54. అలాగే నిద్రలో ఉన్నట్టున్న ఆయు ఆమె చుట్టూ ఉన్న చేతులు వేసి పట్టు బిగించాడు. ఒక్కసారిగా జరిగిన దానికి షాకయింది. మళ్ళీ వెంటనే తేరుకుని ఆయుని చూసింది. అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ పెదవుల్లో అల్లరి చిరునవ్వుని చూసింది. "మీరు ఎప్పుడు నిద్రలేచారు?" "ఎప్పుడో నిద్రలేచాను." "మరి ఎందుకు నటించారు పడుకున్నట్టు?" "మీరు చాలా పెద్ద దొంగ తెలుసా? ఛీ పో ఆయు" అని మూతి ముడిచి మొహాన్ని పక్కకి తిప్పుకుంటుంది. కొన్ని నిమిషాల తర్వాత వదిలి లేచి "రెడీకా బంగారు, ఈరోజు చాలా పనులున్నాయి." "సరే అయ్యో, నేను వర్ష గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాము." "నువ్వు మాతో రాకూడదా?" "అయ్యో బంగారు, తప్పకుండా వస్తా." "అలాగే అటు నుండి అటు నేను గార్డెన్‌కి వెళ్ళి వర్క్ చెక్ చేసుకుని ఆఫీస్‌కి వెళ్ళిపోతా. మీరు ఇంటికి వచ్చేయండి." "హ్మ్. సరే" అని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని, "ఇక లేవండి. మళ్ళీ లేట్ అవుతుంది కదా!" "ఓకే. ఓకే" అని తను లేచి జిమ్‌కి వెళ్ళిపోతే, ఊర్వి కూడా లేచి రెడీ అయ్యి సింపుల్‌గా గోల్డ్ బార్డర్ ఉన్న మెరూన్ కలర్ శారీ కట్టుకుని అందంగా రెడీ అయ్యి కిందకి వెళ్ళిపోతుంది ఊర్వి వర్ష దగ్గరికి. "ఏంటి వర్ష, ఇంకా రెడీ అవ్వలేదా?" అని స్నానం చేసి ఇంకా బాత్ డ్రెస్‌లోనే ఉన్న వర్షాన్ని చూసి లోపలికి వస్తూ అడుగుతుంది ఊర్వి. "అంటే అది డార్లింగ్, గుడికి అన్నావు కదా! ఏది వేసుకోను అని ఆలోచిస్తూ ఉన్నాను" అని అంటుంది. "ఈవినింగ్ టాప్ వేసుకుందువు. ఇప్పుడు హాఫ్ సారీ కట్టుకోవే." "హా! గుడ్ ఐడియా. సరే, తొందరగా రెడీ అయ్యిరా" అని డోర్ దగ్గరికి వేసి ఎళ్తుంది ఊర్వి. ఇక డైనింగ్ ఏరియాకొచ్చేసరికి లక్ష్మమ్మ కనిపించకపోయేసరికి ఆవిడ కోసమే కిచెన్ వైపు వెళ్తుంది. పాలు పొంగిపోతూ ఉన్నా సరే స్టవ్ ఆఫ్ చేయకుండా ఏదో దీర్ఘంగా ఆలోచనలో ఉన్న లక్ష్మమ్మని చూసి, "అయ్యో లక్ష్మమ్మ, పాలు పొంగిపోయాయి" అని అరుస్తుంది. ఒక్కసారిగా ఊర్వి అరుపుకి, "అయ్యో అమ్మా, చూసుకోలేదమ్మా" అని స్టవ్ ఆఫ్ చేసి చీరలో ముద్దుగా ఉన్న ఊర్విని చూసి లక్ష్మమ్మకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే వాటిని బయటికి రాకుండా అక్కడే కట్టిపెట్టి, "ఏంటమ్మా ఇలా వచ్చారు? ఏమైనా కావాలా? అంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు?" "నేనా? ఏమీ లేదు తల్లి. ఊరికే ఏదో గుర్తుకు వచ్చి." "హా! సరేలే, రూపాన్ని తీసుకుని వచ్చావా?" వర్ష చెప్పింది. "నువ్వు నిన్న రూపాన్ని తీసుకురావడానికి వెళ్తానని చెప్పావంట కదా తనతో. ఏమయింది? వచ్చిందా తను?" "ఏది? ఎక్కడుంది?" రూపా పేరు వినగానే నిన్న జరిగిన సంఘటన లక్ష్మమ్మకు ఆమె కళ్ళ ముందు కనిపించగానే ఒక్కసారిగా ఆమె ఒళ్ళు జలదరించి అలానే నిలబడిపోయింది బాధగా, ఉలుకు పలుకు లేకుండా. "నిన్నే లక్ష్మమ్మ, ఏంటి అలా బిగుసుకుపోయావ్" అని అడుగుతుంది ఊర్వి. "అది అది ఏమీ లేదు ఊర్వమ్మ." "మరి ఏంటి? రూప వచ్చిందా అంటే ఉలికి పలుకు లేకుండా అలా ఉండిపోయావేంటి?" ఊర్వికి అనుమానం వస్తుందేమోనని తనని తను నిదానించుకొని, "ఆ! అలాంటిదేం లేదమ్మా. రూపాన్ని తీసుకురాలేదు." "తీసుకురాలేదా? తన్ని తీసుకురావడానికే కదా నేను వెళ్ళావు?" "ఆ! తీసుకురావడానికే వెళ్ళాను కానీ తనకేవో పరీక్షలున్నాయంటమ్మా. పెళ్ళికి వస్తానని చెప్పింది." "ఓహ్! పరీక్షలున్నాయని రాలేదా? సరేలే. పెళ్ళికొక 10 రోజుల ముందైనా తీసుకుని రా తన్ని." "సరేనమ్మా" అని గొంతులో నుండి వస్తున్న బాధని బయటికి రానివ్వకుండా కిచెన్‌లోకి వెళ్ళిపోయింది. "డార్లింగ్ నేను రెడీ" అని థిక్ గ్రీన్, థిక్ మెరూన్ హాఫ్ సారీతో, లూజ్ హెయిర్‌తో, లిమిటెడ్ జ్యువెలరీతో వస్తున్న వర్షాన్ని నవ్వుతూ చూస్తుంది. అప్పుడే ఆయువు కోసం లోపలికి వచ్చిన డింపుల్ కూడా వర్షాన్ని చూసి ఫ్రీజ్ అయిపోయి అలా ఉండిపోతాడు. తను వచ్చిన పని మర్చిపోయి చూస్తూ ఉంటాడు. రోజు టాప్సు, చుడీదార్‌లో చూసిన అమ్మాయిని ఇలా హాఫ్ సారీలో చూడగానే బాబుకి హార్ట్ ఒక్కసారిగా స్కిప్ అయింది. గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. దాన్ని కంట్రోల్ చేసుకోవటానికి చేతితో చిన్నగా రుద్దుకుంటూ ఆమె వైపు నుండి చూపు తిప్పడం వల్ల తన వల్ల కాక అలానే చూస్తూ ఉండిపోయాడు. వస్తూనే ఊర్విని "అంతా ఓకేనా" అని కళ్ళతోనే అడిగింది వర్ష. తను ఓకే అని చేతితో థంబ్ చూపించింది. వర్షకి ఎవరివో చూపులు గుచ్చుతూ ఉంటే గుమ్మం వైపు చూస్తుంది. తననే చూస్తూ ఉన్న డింపుల్‌ని. అతని కళ్ళల్లో ఉన్న తీక్షణ చూడగానే ఆమె కళ్ళు ఆటోమేటిక్‌గా కిందకి వాలిపోయాయి. ఆమె అలా చేయగానే డింపుల్ ఇంకా ఇష్టంగా
ఆమె రూపాన్ని తన గుండెల్లో నింపుకునే పనిలో ఉండిపోయాడు. చుట్టూ ఎవరున్నది కూడా మర్చిపోయాడు. వర్షాన్నే చూస్తూ ఉన్నాడు. ఊర్వికి ఆమె సిగ్గుపడ్డం చూసి, నేనిటుంటే ఇదేంటి ఎక్కడో చూసి బుగ్గల్లో రెడ్ రోజెస్ నింపుకుంటుంది అని అటువైపు తిరగగానే కనురెప్ప కూడా వేయకుండా వర్షాన్ని చూస్తున్న డింపుల్‌ని చూడగానే ఫస్ట్ ఊర్వి షాకవుతుంది. కానీ ఒక్క క్షణం ఇద్దరిని గమనించి వాళ్ళ కళ్ళల్లో ఒకరిపై ఒకరికి కనిపిస్తున్న ప్రేమని చూసి హ్యాపీగా ఫీలవుతుంది. ఇక వదిలేస్తే ఇలానే ఉండిపోతారే అని చిన్నగా దగ్గుతుంది. ఆ శబ్దానికి డింపుల్, వర్ష ఇద్దరూ తాము ఎక్కడ ఉన్నామనేది గుర్తు తెచ్చుకుని వర్ష ఊర్వి వైపు చూస్తే డింపుల్ అప్పుడే మెట్లపై నుండి వస్తున్న ఆయువు వైపు వెళ్తాడు. ఊర్వి వైపు చూసి ఒక వెర్రినవ్వు నవ్వి తన దగ్గరికి వస్తుంది వర్ష. ఊర్వి ఏం మాట్లాడకుండా వర్షాన్ని చూస్తూ ఉంటే, ఏంటే అలా చూస్తున్నావు? ఈ డ్రెస్ నీకు నచ్చలేదా ఏంటి? బాగోలేనా? బాగుండడం కాదే చాలా బాగున్నావు. కానీ నీ చూపులు ఎక్కడో ఉన్నాయి. నీ బుగ్గల్లో మందారాలు నేనెప్పుడు చూడలేదు. అదే చూస్తున్నా ఏంటి అని. నువ్వేం మాట్లాడుతున్నావో నాకర్థం కావట్లేదు అని బుగ్గలు అరచేతితో నొక్కుకుంటుంది. అది పోదులేవే నేను చూశాను. ఏంటి విషయం? డింపుల్ గారికి నీకు మధ్య ఏం జరుగుతుంది? అయ్యో! దొరికిపోయాను. అది అది ఏం లేదే పద గుడికి వెళ్దాం. ఆ! వెళ్దాం కానీ చెప్పు. నువ్వు చెప్పేదాకా వదలను. బుకాయించాలని చూస్తే ఆయువు గారి దగ్గర అడ్డంగా బుక్ చేస్తా. అమ్మ తల్లి అంత పని చెయ్యకు. నాకు డింపుల్ గారంటే ఇష్టం. ఇష్టం కంటే నేను తనని ప్రేమిస్తున్నాను. కానీ తన గురించి నాకు తెలీదు. ఏది చెప్పడు. నువ్వు నీ మనసులో మాట చెప్పావా? లేదే భయంగా ఉంది. ఎలా తీసుకుంటాడో ఏమోనని. ఏం కాదు. నిన్ను ఇందాక చూసినప్పుడు తన కళ్ళల్లో ఒక మెరుపు కనిపించింది. తను కూడా నిన్ను ఇష్టపడుతున్నాడు అని అనిపించింది. నీ మనసులో మాట తనకి ధైర్యంగా చెప్పు. అమ్మాయిని నేనే ఎలా చెప్పనే? తను చెప్పొచ్చు కదా! ఇలాంటి విషయాల్లో ఈగో చూపించకూడదు. అర్థమైందా? నా మాట విని మంచి టైం చూసి చెప్పేసేయ్. సరేనా? హా! ట్రై చేస్తానే. పద అని ఆమెని తీసుకుని హాల్లోకి వస్తుంది. ఇంకా డింపుల్, ఆయువులు గార్డెన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వెళ్దామా అని ఊర్వి అనడంతో, సరే బంగారు అని డింపుల్, నువ్వు, వర్ష ఒక కార్‌లో రండి అని ఊర్వి చెయ్యి పట్టుకుని ముందుకి కదిలాడు. వాళ్ళ వెనక డింపుల్, వర్షాలు. కార్‌లో ఆయువునే చూస్తూ ఉంటుంది ఊర్వి. అలా చూడకు బంగారు. టెంపుల్‌కి వెళ్ళడం మానేసి కార్‌లోనే అన్నీ చెయ్యాలి అనిపిస్తుంది. ఆయు ఏంటి ఆ మాటలు? మనం గుడికి వెళ్ళే టైంలో ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. లెంపలేసుకోండి. తప్పు తప్పు. మరి నువ్వలా నా వైపు చూస్తూ ఉంటే నాకు డ్రైవింగ్ కష్టమవుతుంది బంగారు. ఆ! అది కాదు ఆయు. మీతో ఒక విషయం చెప్పాలి. అంటే అడగాలి. అందుకే. అయినా నా దగ్గర నీకు పర్మిషన్స్ ఏమీ ఉండవు. నేనంటే నువ్వే. నీ వాడిని నేను. అది కాదు. విషయం అలాంటిది. సరే చెప్పు. కారు పక్కకు ఆపనా? వద్దు వద్దు. మీరు డ్రైవ్ చేయండి. అది ఏంటంటే వర్ష హా! వర్ష డింపుల్ గాడిని లవ్ చేస్తుంది. తెలుసు మా. ఆ! తెలుసా? ఎప్పుడు? అది తర్వాత. డింపుల్‌కి కూడా వర్ష అంటే చాలా ఇష్టం. కానీ నా పనుల వలన ఓపెన్ కావట్లేదు. పైగా డింపుల్‌కి తన ప్రయత్నానికి ఒక క్లారిటీ రావడం కోసమే వర్షతో ఎక్కువ సేపు ఉండేలా చేశాను. మీకన్ని విషయాలు తెలుసు. ఎవరేంటి, ఏం చేస్తున్నారు అని. ఎవరికేం కావాలి అని ముందే పసిగట్టేస్తారు. నా ఫ్రెండ్ లవ్‌లో ఉంది అని నాకు ఈరోజే తెలిసింది. చూడండి నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. నా గురించి ఆలోచించు చాలు బంగారు. అందరి గురించి చూసుకోవటానికి నేను ఉన్నాను కానీ, నా మనసుకి హాయి దొరికేది మాత్రం నీ ఒళ్ళోనే. ఒక రకంగా చెప్పాలి అంటే నువ్వు మొత్తం నా ఓన్ రా. ఉదయాన్నే నీ మోముని చూడాలి. ఇక పడుకునే ముందు నీ చిరునవ్వు చూడాలి. అది లేని రోజు నాకు చివరి రోజు. మనిషిని ఉన్నా నాలోని ప్రాణం మాత్రం నీతోనే ఉంటుంది. ఆయు ఏంటా మాటలు అని ముందుకు వంగి అతని పెదాలపై చెయ్యి అడ్డంగా పెడుతుంది ఊర్వి. ఆమె చెయ్యిని చిన్నగా తప్పించి అతని గుండెపై నిలిపి, నిజమ్మా, నువ్వే నా లోకం. నువ్వేమీ ఆలోచించకు. అన్నీ నేను చూసుకుంటానుగా. డింపుల్‌కి కొంచెం టైం కావాలి. అతనికి చెప్పిన పనులు పూర్తయ్యాక
అతనే స్వయంగా మీ ఫ్రెండ్‌ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటాడు. సరేనా? హ్మ్. ఇప్పుడు నాకింకా హ్యాపీగా ఉంది. వర్ష కూడా సెట్ అవుతుంది అని లైఫ్‌లో. డింపుల్ కళ్ళల్లో వర్షపై ఇష్టం కనిపించింది. కానీ ఎక్కడో ఏదో భయం. ఎక్కడ వర్షాని స్వామి భక్తితో రిజెక్ట్ చేస్తాడేమోనని. కానీ నువ్వు చెప్పాక నాకది మొత్తం పోయింది. ఇంక వాళ్ళు చూసుకుంటారు అని. ఇక భుజంపై తలను వాల్చి చిన్నగా ఆమె తలపై ముద్దు పెట్టుకుని డ్రైవింగ్‌పై దృష్టి పెట్టాడు. కాసేపటికి కాళ్ళు 2 ఒకదాని వెనక ఒకటి ఆగి జంటలుగా గుడిలోకి వెళ్లారు. అర్చనలు, ప్రదక్షిణలు దర్శనం చేసుకుని పూజారి గారిని అడిగి సాయంత్రం ఏ టైంకి ముహూర్తం బాగుందో కనుక్కున్నారు. మరేం జరుగుతుందో, ఎంగేజ్‌మెంట్ జరుగుతుందో లేదో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.